ఎక్కడవి నాటకం? నీ తెలివితేటలతో మా వాళ్ళందరినీ మోసగించి నా చేత తాళి కట్టించుకున్నా నీలాంటి మాయలాడిని నేను భారీగా ఏలుకుంటానని ఎందుకు అనుకున్నావు? ఒకవేళ నా భారీగా ఈ ఇంట్లో స్థిరపడిన దేవతామూర్తులు లాంటి మా వదిన సమక్షంలో నిలబడే అర్హత నీకుందని ఎలా అనుకున్నావు? అసలు నీ మాయోపాయాలని దొంగతనాలతో ఆపకుండా పెళ్లిదాకా ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు, అసలు నువ్వెవరు? చెప్పకపోతే ప్రాణాలు తీస్తాను. చెప్పు. చెప్తానండి, చెప్తాను. నన్ను చంపేస్తారన్న భయంతో కాదు, నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జయలక్ష్మితో మీ పెళ్లి జరిపించాలని మీ పెద్దవాళ్లు నిర్ణయించగాని ఎలాగైనా ఆ పెళ్లి జరగకుండా ఆపేయాలని నేను ఈ నాటకం ఆడాను. ఆవిడతో నా పెళ్ళైతే నీకేమిటి అభ్యంతరం? ఆవిడ మీరనుకున్నట్టుగా కనకరాజు కూతురు కాదు. ఏమిటి నువ్వనేది? కనకరాజు కాడు, అతని అసలు పేరు కొండబాబు. కుక్క, డబ్బు, రౌడీ ఇవన్నీ ఆ కొండబాబు రాక్షసత్వానికి ప్రతిరూపాలు. జయ వాడి ఉంపుడు గత్తె, పైడురాజుగా వాళ్లతో తిరిగిన మనిషి. మా నాన్న కొండబాబుతో చేతులు కలిపి రోజు తాగింటికి రావడంపై నేను విసుక్కున్నాను. అప్పుడు మా అమ్మ నాకు తెలియని రహస్యం ఒకటి చెప్పింది.